నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరతీశారు. ట్విట్టర్ను ఎక్స్గా మార్చిన ఆయన ఇప్పుడు జ్ఞాన భాండాగారం వికీపీడియాను లక్ష్యంగా చేసుకున్నారు. మస్క్ తన ఏఐ కంపెనీ XAI ద్వారా గ్లోకీపీడియా అనే ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ బేస్ ను సృష్టిస్తున్నట్లుగా ప్రకటించారు. వికీపీడియాపై ఆయనకున్న సీరియస్ వ్యతిరేకత మరియు ఈ కొత్త ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎలాన్ మస్క్ అంటేనే బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆయన ఏ ప్లాట్ఫామ్ ని టచ్ చేసినా దానికి కాయకల్ప చికిత్స చేస్తారు. ట్విట్టర్ ను ఎక్స్ గా మార్చిన తర్వాత ఆయన లేటెస్ట్ అటెన్షన్ అంతా ఇప్పుడు వికీపీడియాపై పడింది. మస్క్ తన ఏఐ కంపెనీ XAI ద్వారా వికీపీడియా అనే సరికొత్త ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ డిపాజిటరీని నిర్మిస్తున్నట్లుగా ఎక్స్ లో ఓపెన్ గా డిక్లేర్ చేశారు. యూనివర్స్ ను అర్థం చేసుకోవాలనే XAI లక్ష్యం వైపు ఇది ఒక సెన్సేషనల్ నెక్స్ట్ స్టెప్ అని ఆయన క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు. మస్క్ ఈ వికీపీడియాను కేవలం వికీపీడియాకు ఆల్టర్నేటివ్ గా చూడట్లేదు. ఇది వికీపీడియాకు చాలా ఉన్నతమైనది అని స్ట్రాంగ్ గా క్లైమ్ చేస్తున్నారు. ఆయన తన ఫాలోవర్స్ ను, టెక్ ఎక్స్పర్ట్స్ ను XAI లో చేరి ఈ బిగ్ ప్రాజెక్ట్ కు హెల్ప్ చేయమని ఇన్వైట్ చేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఎటువంటి కమర్షియల్ యూసేజ్ రెస్ట్రిక్షన్ లేకుండా ఓపెన్ సోర్స్ రూమ్ లో ప్రజలకు అవైలబుల్ గా ఉంటుంది. మరి ఈ వికీపీడియా స్పెషల్ ఫీచర్స్ ఏంటి? మస్క్ చెబుతున్నట్లుగా ఇది ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన నాలెడ్జ్ బేస్ అవుతుందా? ట్రెడిషనల్ టెక్స్ట్ ఆధారిత వికీపీడియాకు భిన్నంగా వికీపీడియా రిచ్ మల్టీ మోడల్ సోర్సెస్ ద్వారా బిల్డ్ అవుతుందా? అంటే కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, ఇందులో హై క్వాలిటీ ఇమేజెస్, క్లియర్ ఆడియో క్లిప్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోలు కూడా ఇంటిగ్రేట్ చేయబడతాయి. ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ ను పూర్తిగా మార్చేస్తోంది. ఈ కొత్త వెంచర్ కు మూల కారణం మస్క్ కు వికీపీడియాపై ఉన్న దీర్ఘకాలిక ఫ్రస్ట్రేషన్. ఆయన వికీపీడియా మరియు దానిని నిర్వహిస్తున్న లాభాపేక్ష లేని వికీపీడియా ఫౌండేషన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వికీపీడియా ఒక పొలిటికల్ బయాస్ తో, అంటే వామపక్ష ధోరణితో పనిచేస్తుందని మరియు దాని ఫండింగ్ ప్రాసెస్ లో కూడా ట్రాన్స్పరెన్సీ లేదని ఆయన ఛాలెంజ్ చేశారు. $1 బిలియన్ డొనేషన్ ఇస్తారని సరదాగా చెప్పి దాని పేరు మార్చాలని పెట్టిన కండిషన్ ఎంత డ్రామాటిక్ గా ఉందో మనం చూసాం. మొత్తానికి టెక్ ప్రపంచంలో మస్క్ ఛాలెంజ్ ఇప్పుడు బిగ్ న్యూస్ గా మారింది. ఈ వికీపీడియా గ్లోబల్ నాలెడ్జ్ షేరింగ్ ను ఎలా మారుస్తుందో చూడాలి మరి.